రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి 6281747728. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ లతా సూర్యదేవరావు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం, ఎప్పుడు రమణ దీక్షితుల గురించి మాట్లాడుకుందాం. ఆయన ఎప్పటికీ ఒక గుడి మెట్లు ఎక్కాల్సిన పంతులు గారు, అంటే ప్రధాన అర్చకులు టీడీపీ హయాంలో కూడా. అండ్ ఇప్పుడు ఆయన కోట్ల చుట్టూ పోలీస్ స్టేషన్ల మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని గురించి మీరేమంటారు? రమణ దీక్షితుల గారిని మనం గత కొన్ని సంవత్సరాలుగా ఆయన సెన్సేషనల్ న్యూస్లో చూస్తూనే ఉంటున్నాం. ఏదో ఒక న్యూస్లో ఆయన బయట వస్తూ ఆయన ప్రచారం కోరుకుంటున్నారో ఏంటో తెలియదు, కానీ ఆయన ఒక పంతులుగా ఉన్న టైంలోనే 2019లో ఆయన ప్రధాన అర్చకులుగా ఉండే టైంలోనే నారా చంద్రబాబు నాయుడు గారి మీద పింక్ డైమండ్ అని, తవ్వకాలని చెప్పి అవి ఇవి నిందలు వేశారు. సో నిందలు వేసిన రోజులు కూడా ప్రజలందరూ చూస్తూనే ఉన్నాం. చేయని తప్పుకి బాబు గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని చాలా రకాలుగా దేవుడు సొమ్ము తిన్నంత ఇది చేసి హైలైట్ చేసి నిరూపించాలి ప్రజల్లో అన్న తాపత్రయపడ్డాడు. అది పడ్డ టైం తర్వాత ఏమైందో ఏమో జగన్ దగ్గర చేరి తర్వాత ఏం లేదా, ఆయన స్క్రిప్టే బాబు గారి మీద ఉపయోగించారు. పింక్ డైమండ్ అని చెప్పి, లేని పింక్ డైమండ్ ఉందని చెప్పి, ఇలాంటివన్నీ. సరే, జగన్ గారి దగ్గర స్క్రిప్ట్ తీసుకొచ్చారు, చదివారు, చెప్పారు. అందరికీ అదే ఒక పెద్ద మీడియా యూట్యూబ్ ఛానల్స్లో కానీ టీవీ న్యూస్లో కానీ అన్నిట్లో మారుమోగించారు. బాబు గారి మీద నింద వేశారు. సో తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత కూడా అన్యమత ప్రచారం చాలా జరుగుతుంది. తిరుమల కొండ మీద చాలా పవిత్రమైనది. అలాంటి కొండ మీద అన్యమత ప్రచారం జరుగుతుంటే ఏ రోజు కూడా ఖండించలేదు రమణ దీక్షితులు గారు. ఎందుకు ఖండించలేదు? నువ్వు ఏడుకొండల వాడిని అంత నమ్ముకున్న భక్తుడిగా ఉన్నప్పుడు నీకు అక్కడ జరిగే అరాచకాలు తెలియలేదా? అక్కడ మద్యం తీసుకెళ్తున్నారు, మాంసం తీసుకెళ్తున్నారు, అవన్నీ నీకు కనబడలేదా? నువ్వు ఓన్లీ జగన్కి తొత్తులాగా ఉన్నావు. ఇప్పుడు ఈవోకి మీకు పడలేదు కనుక ఇప్పుడు నువ్వు కోర్టు మెట్లు, పోలీస్ స్టేషన్లు అని చెప్పేసి భయపడి ఎక్కడ అరెస్ట్ చేస్తారా అని నువ్వు మళ్ళా ప్రజల్లోకి నేను ఇది అది అని ఏదో చెప్పుకోవటానికి, ప్రూవ్ చేయడానికి చూస్తున్నావు. కానీ నువ్వు చేసిన తప్పులు ఇవన్నీ ఒక్కొక్కటి బయట వస్తున్నాయి కదా. నువ్వు ఆ రోజు ఎందుకు చేసావు? ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారికి అపారమైన భక్తి విశ్వాసాలు. ఏడుకొండల వాడంటే నిరంతరం ఆయన మనసులో కూడా అదే స్మరించుకుంటుంటారు ఏడుకొండల వారు. అంతటి భక్తుడు ఆయన ఫ్యామిలీ పరంగా కానీ ఎప్పుడు కానీ ఏ ఒక్క ఆయనకి ఎలక్షన్ బిఫోర్ కానీ, పాదయాత్ర కానీ, ఏదైనా జరగాలన్న బర్త్డేలకి కానీ ప్రతిదానికి కూడా వెళ్ళి తరచూ ఏడుకొండల వారిని దర్శించుకుంటూ ఉంటారు. అంతటి నమ్మకమైన విశ్వాసాలతో నారా చంద్రబాబు నాయుడు గారికి తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద అంత నమ్మకం ఉంది. అలాంటి ఆయనని నువ్వు దొంగనిలాగా క్రియేట్ చేసి పింక్ డైమండ్ అని, తవ్వకాలని, ఇలాంటివి మాటలన్నీ మాట్లాడావు. కానీ రిటర్న్ ఏమైంది? ఏం జరిగింది? కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. చేసిన తప్పులు వెంటనే దాని గురించి కూడా ఆలోచించుకుంటూ ఉండాలి. తప్పు చేసేసి ఈరోజు నువ్వు ఇది మాట్లాడిన మాటలు నీకు రివర్స్ అయ్యింది. నువ్వు ఎవరితో అయితే పొత్తు పెట్టుకున్నావో, ఎవరితో అయితే నువ్వు మంచిగా ఉండి నువ్వు జగన్ చెప్పినట్టంతా ఆడావో, అదే జగన్కి నువ్వు ఈరోజు విరోధి అయ్యావు. అంతా దేవుడు చూస్తూనే ఉంటాడు కాబట్టి ఆ దేవుడే చేయించారు మీతో ఈ పనులన్నీ. ఈరోజు అక్కడ అన్యమత ప్రచారం, అక్కడ క్రిస్టియన్స్, అక్కడ తిరుమల దేవస్థానం అనేది ఓన్లీ హిందువులకి. అక్కడ జాబ్స్ చేయాలన్నా కానీ, అక్కడ పైకి వెళ్ళటానికే కానీ, ఆ మతంకి నమ్మకం ఉన్న వాళ్ళే తిరుమల దేవస్థానంలో పనిచేయటానికే కానివ్వండి, అక్కడ దర్శించుకోవటానికే కానివ్వండి, దేనికైనా అదే ఉంటుంది. కానీ జగన్ గారు ఏ రోజు కూడా తిరుపతిని నమ్ముతున్నట్టు కానీ, అక్కడ ఇచ్చే ప్రసాదాలు తీసుకున్నట్టు కానీ, ఆయన ఎదురుగా ఒక పీట మీద కూర్చొని కింద దేవుళ్ళు పెట్టినది ఇది కూడా మనం చూసాం. ఆయనకి హిందూ మతం మీద నమ్మకం లేదు. మతం మీద అట్లీస్ట్ నీకు నమ్మకం ఉన్నా లేకపోయినా ఆ హిందువుల గౌరవించే విధంలో అయినా దేవుళ్ళని ఆ నమ్మకం అనేది మిగతా ప్రజలకు అందరికీ నమ్మకం ఉంది కాబట్టి నువ్వు కూడా నమ్మకంతో ఉండాలి. ఎందుకంటే ఒక ఆంధ్ర సీఎం కాబట్టి అక్కడ ప్రజలకు విశ్వాసం కల్పించాలి కాబట్టి
నువ్వు నమ్మకం కానీ అలా జరగలేదు కదా. అలాంటి వ్యక్తికి నువ్వు సపోర్ట్ చేసి, రమణ దీక్షితులు అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేసి, ఈరోజు దొంగ దగ్గర ఉన్నప్పుడు నిన్ను దొంగ దెబ్బ ఎప్పుడో ఒకసారి తీస్తాడు కదా. దొంగ అని చెప్పి ఇప్పుడంటే నువ్వు చేరిందే దొంగ దగ్గర, అందుకే నీకు తగిన శాస్తి జరిగిందనే అనుకుంటున్నారు. ఏపీ ప్రజలందరూ కూడా చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తున్నా. నువ్వు ఇప్పుడు పశ్చాత్తాపడినా చేసే పని ఏమీ లేదు, జరిగేది ఏమీ లేదు. ఇప్పుడు ఉన్నంత వరకు జగన్ ఏం చేస్తాడు, దాన్ని చూస్తూ నువ్వు అనుభవించక తప్పదు. అండ్ ఇప్పుడు అసలు ఎక్కడ చెడింది అంటారు జగన్కి, రమణ దీక్షితులు గారికి? అంటే ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన స్క్రిప్టే చదివినప్పుడు ఎక్కడ చెడింది? దోచుకోవటం, ఇప్పుడు ఎక్కడ దోచుకోవటం, ఏపీ మొత్తం దోచుకున్నారు, అయిపోయింది. సో తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా అక్కడ వచ్చే ఉండి ఆదాయమే కానివ్వండి, అక్కడ దేవుని నగలే కానివ్వండి, అక్కడ జరిగే కైంకర్యాలలో వచ్చే ఆదాయమే కానీ ప్రతిదీ కూడా అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం సొమ్ము కూడా దోస్తున్నారు. సో వాళ్ళు అది ఎక్కడ చెడింది అని అనుకోవటానికన్నా ఈయనది ఈ కన్నా డామినేషన్ ధర్మారెడ్డి గారిది ఈవోది ఉంది. సో నేను నీ కోసం, నీవు సీఎం అవ్వటం కోసం నేను బాబు గారి మీద నింద వేశాను కాబట్టి నువ్వు నేను చెప్పినట్టు వినాలనేది రమణ దీక్షితులు గారి ఇదే అయి ఉండొచ్చు. నేను సీఎం ఇది జగన్ గారికి అయి ఉండొచ్చు. సో దాంతోనే ఇద్దరికి చెడుతుంది కదా. దాంతో ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఈగో ప్రాబ్లమ్స్. ఈయన నేను చెప్పబట్టేగా నువ్వు సీఎం అయ్యావు, నేను చంద్రబాబు నాయుడు గారి మీద ఈ నింద వేశాను, దాని మూలానే నువ్వు సీఎం అయ్యావు. ప్రజల్లో హిందువుల్లో నమ్మకం ఉన్న వెంకటేశ్వర స్వామి మీద నగ పోయింది అని అంటే ప్రజల విశ్వాసంలో ఎంత తేడా ఉంటుంది. ఇది ఎలా జరిగింది ఏంటనేది కూడా ఒక లేని ఇది పింక్ డైమండ్ అనేదే లేదు, లేని దానిని ఉన్నదని క్రియేట్ చేశాడు. ఎక్కడ దేవుని కైంకర్యాలు చేసాం నగలు ఐటమ్స్ అన్నీ కూడా ఒక లిస్ట్ ఉంటుంది. పూర్వం నుంచి ఉన్న నగలు ఆ లిస్ట్ అంతా చూసినా ఎక్కడా లేదు పింక్ డైమండ్. లేని ఐటెం పోయిందని నిందలు వేశాడు. సో ఇప్పుడు దేవుడు అనేది అనుకుంటే ఎంత టైం పడుతుంది? సో రివర్స్ అదే జరిగింది. నువ్వు ఏదైతే తప్పులు చేసి ఎట్లా చేసావో సేమ్ నువ్వు ఈరోజు జైలుకి వెళ్ళే పరిస్థితికి తెచ్చుకున్నావంటే అది దేవుడు చూస్తూ ఊరుకోడు. నువ్వు ఎవరి మీద అంటే వాళ్ళ మీద నిందలేస్తూ లేని చెయ్యని తప్పుకు నిందలేస్తే ఇలాంటి శిక్షే పడుతుంది ఎవరికైనా. అంటే ఇప్పుడు రమణ దీక్షితులు గారికి రాజకీయ ఆలోచన ఏమైనా ఉందా? అంటే రెగ్యులర్గా ఏదో ఒక న్యూస్లో ఉంటూనే ఉంటారు, ఖచ్చితంగా మళ్ళీ సోషల్ మీడియాలోకి వస్తారు, ఎందుకు అంటారు? ఆయనకేమైనా కాంక్ష ఉందా, రాజకీయ కాంక్ష? రాజకీయ కాంక్ష కన్నా కూడా ఏదో హైలైట్ అవుతాం, నలుగురిలో కనపడాలని ఒక తాపత్రయం ఏమైనా ఉందో ఏమో తెలియదు. కానీ ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్లో ఆయన కనపడటం, మాట్లాడటం రాజకీయ పరంగా అంటే ఆయనకి అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ఆధిపత్య పోరు కోసం ఆయన అక్కడ ఉన్న వేద పండితుల కన్నా నేను గొప్ప అనే ఒక సిద్ధాంతపరంగా నేనే గొప్పవాడిని, నేను చెప్పిందే చెల్లాలి, తిరుమల మొత్తం దేవస్థానం సంస్థలన్నీ నా చేతిలో ఉండాలి అనే గ్రిప్లోకి వెళ్ళటము, ఇలాంటి వాళ్ళ మూలానే జరుగుతుంటాయి ఇవన్నీ. సో అందుకని ఇతను కూడా ఒక పండితులుగా ఉండటము, ఒక భక్తుడుగా ఉండేవాళ్ళు కానీ ఇలాంటివి ఆశకి వెళ్ళరు, అత్యాశకి వెళ్ళరు. ఈయన అత్యాశకు పోయారు. అత్యాశ మూలాన చేసిన పనులకి చెయ్యని పనులని చేశారని నిందల వేసిన మూలానే ఈరోజు ఈ బాధ అనుభవిస్తున్నాడు. అంటే స్టేషన్ మెట్లు ఎక్కొద్దు అని చెప్పేసి కోర్టు మెట్లు ఎక్కుతున్నారు ఈ మధ్య. ఏంటంటే పిటిషన్ వేశారు, అంటే ఆయనని అంటే వెళ్ళకుండా, స్టేషన్కి వెళ్ళకుండా. అంటే దీనివల్ల ఆయనకి ఏమైనా ఊరట కలిగే అవకాశం ఉందంటారా? వేసుండొచ్చు. వేసినా కూడా ఆయన హెల్త్ పరంగా ఏదో చూపెట్టుంటారేమో, నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, సో నేను కోర్టుకి అటెండ్ అవుతాను, నేను అరెస్ట్ అవ్వను అంటారు. సో అలాంటిది ఏదో కాజ్ చూపెట్టుకొని వేసుకునే అవకాశం ఉంది కాబట్టి మన జ్యుడిషియల్లో. సో తప్పకుండా అది ఆయన అలాంటి అవకాశాలని వాడుకుంటారు.